సో గైస్ ఏంటంటే ఇక్కడ అగ్గోసగ్గోలో బట్టలు అమ్ముతారట. ఏంటిరా అది స్పేస్ అపారెల్ అట ఏందో ఏదిగో ఇండస్ట్రియల్ ఏరియా అట. ఏంటంటే ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా మొత్తం ఇక కూడా కొన్నది పడేసేటి అన్ని అగ్గోసగ్గోలు అమ్ముతానట. హైలాండర్, టామీ, ఐఫీలర్ ఏవేవో అన్ని కంపెనీలు ఉన్నాయట. సో వచ్చేసాం. ఇక్కడైతే ఖాళీగా ఉంది. ఇక నెక్స్ట్ వీక్ అయితే సరోజిని కూడా పోతాం. ఆడ కూడా అగ్గోసగ్గో అట. సో వాడి పడేసినవి ఉంటాయి ఆడ. చూడండి గైస్. ఒరే మమ్మ రాకెట్ ఏదో పోయిందిరా. ఏది రాకెట్ లైన్. సో వెళ్తున్నాం. బ్రాండెడ్ సేల్ అట. చూడాలి ఇక మనం ఒక 200 లోపు ఒక 4-5 జతలు అయితే బెటర్ రా. అంటే 4-5 జతలు 200 అట్లా. సో మీరు కూడా ట్రైన్ టికెట్ 2500 పెట్టుకొని గురుగ్రామ్కి వచ్చి అగ్గోసగ్గోలో కొనుక్కొని పోండి. అరే మామ ఇటు తక్కువ రేటు కదా, సబ్డేగా స్టాక్ కొని వరంగల్ పంపించి అమ్ముకుందామారా. పెద్ద ప్లానింగ్ గైస్. బ్రాండెడ్ సేల్ అట. కాదురా ఇది డైరెక్ట్ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం ఇది. మొత్తం ఈయనే మొత్తం ఎక్స్పోర్ట్ అట. బయట అయితే రాసి ఉంది డైరెక్ట్ రీటైల్ సేలింగ్ అట. చూడండి ఎక్స్కలేటర్ ఉంది మొత్తం. ఏంటంటే ఇక కంపెనీ అన్నట్టు ఇక టెక్స్టైల్ కౌన్సిల్. అరే కాదారా బయట ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అని ఉన్నది బయట. బట్టలు అన్ని ఈయనే కుడతారు, ఈయనే తయారవుతారు. గొర్రెలు లోపలనే ఉంటాయి. దూదంతా తీసి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఏంది కెమెరా ఆఫ్ చేద్దాం. సో చూడండి గైస్ అన్ని 200, 400, 250 అగ్గోసగ్గో డిమార్ట్ కన్నా హెచ్ఎన్ఎంఏనా. చూడండి గైస్ మీరు ఆన్లైన్లో మింత్రాలో ఎక్కువ రేటు పెట్టి కొంటారు కదా, ఇక ఇవే ఈ నుంచి వచ్చేటి మీకు 400 అటు. ఇదే 1000 రూపాయలు ఉంటుంది. టామీ హిల్ ఫిల్వర్ చూడండి గైస్ ఎంత ఉందిరా పాసిబుల్ 200 ఇది. చూడండి గైస్ 200 గైస్ ఎంఆర్పి మాత్రం 4600 ఉంది. టామీ హిల్ ఫిల్వర్ ఇది చూడండి గైస్. ఇక ఢిల్లీలో అందరూ ఈతల బట్టలు వేసుకుంటారు కదా, అన్ని గివే అగ్గోసగ్గో పోయి అరే ఎంఆర్పి ట్యాగ్ వేసుకొని తిరుగుతాం రా. ఇప్పవా ట్యాగ్ కట్ చేయవా. ఇంత కాస్ట్ ఉన్నది 200 అట గైస్. ఈ టీ షర్ట్ అర్మానీ ఎక్స్చేంజ్ అట. ఇది ఎంత ఉన్నది చూడండి 7600 అట. అరే ఇవ్వట్రా 7600 పెట్టి టీ షర్ట్ వేసుకునేది. నెల రోజుల బట్టలు వస్తాయి, నెల సంవత్సరం అంతా వేసుకోవచ్చు. 7600కి పెళ్లి బట్టలు వస్తాయి. 7600 పెళ్లి బట్టలు వస్తాయి గైస్. ఏదైతే లంచ్ బాక్స్ కాదు, హ్యాండ్ బ్యాగ్ అట అమ్మాయిలది. మా మమ్మీకి పట్టుకోదాం మరొకటి మంచి 3000 పెట్టి కొన్నా అని చెప్దాం. ఇంతనే ఏమో రేటు పెట్టలే ఏమో మనకు వద్దులే అమ్మాయిల గురించి. గైస్ అయితే యూఎస్పీ అట 1000 రూపాయలు అట. మరి ఒరిజినల్ ఫస్ట్ బయట 12 అన్నాడా. మీకు అంతే ఉంటాయి వైట్ కలర్. ఏం కొంటలేం పిక్తలేం అట్లా చూస్తాం అంతే. పే అంటే కష్టం గైస్. 100 రూపాయలు ఉంటే కొనేటోళ్ళం. కలర్ నచ్చలే గైస్ లేకపోతే కొనేటోళ్ళం. కలర్ ప్లేస్ కంఫర్ట్ లేదురా. చూడండి గైస్ కోయిలు వేసుకున్న బండిని కూడా అమ్ముతారు. ఎంత 300 ఎంఆర్పి కానీ 200కి అమ్ముతారు. ఇది ఏదో షార్ట్లు తక్కువ దొరుకుతాయి అని చెప్పొస్తే 1000 రూపాయలు అట. పూమా అని ఉన్నది 1000 రూపాయలు అట. 1000 అంటే 100 ఎంఆర్పి చూద్దాం అరే. అరే అనిల్ ఇప్పుడు ఎంఆర్పి 6000 ఉన్నదిరా. 6000 అంటే మనం సంవత్సరం మొత్తం షార్ట్లు వాడుకోవచ్చు కొనుక్కొని. మన పీజీ రెంట్ ఏమో పీజీ ఇంకెక్కువనే. ఐసీ పాయింట్ వచ్చేసి 350 అట. వెంటిలేషన్ కూడా ఉంది చూడండి. ఇక వెంటిలేషన్ ఈయన కూడా ఇస్తాయి పో వెంటిలేషన్. రే ఇది వేసుకొని పోతే కుక్కలు ఉరికత్తాయి ఎందుకు కాదు. భూచక్రాలు అన్నీ పెట్టినా వీడు భూచక్రాలు. ఇగో ఇదేంటిదిరా గ్యాస్ మొద్దు సిలిండర్ అందా అని ఇది వేసుకోరాను. 600 అట గైస్. ఇది ఏంటిది 2 స్టెప్ వెరిఫికేషనా. 2 స్టెప్ వెరిఫికేషన్ ఎందుకురా. అది జిప్పులు నాయరు ఇంకా ఏమన్నా పైసలు ఎవరురా లేవు కాదరా. అటు ఇటు మొత్తం 1600 మన బడ్జెట్ లేదు. మనకు 300 బెటర్. 200 కూడా ఉన్నాయి కానీ మన సైజు లేవు. సో ఆ చెడ్డీలు తీరా 300. అరే ఇది 300 రా పూమా. ఎందుకోరా అసలు నాకు ఒరిజినల్ అనిపించలేదు. ఫస్ట్ కాపీయా అన్ని ఫస్ట్ కాపీ. ఫెరారీ అట్రా ఏంద్రా ఏరా దోలాడు ఏంద్రా ఎతక పట్టరా వెతికితే బా ఒక్కొక్క లాంగ్వేజ్లో మాట్లాడతాను. అరే మామ ఈ వరంగల్ తీసుకో 500కి అమ్ముకుందామరా. ఫస్ట్ కాపీ ఆడే డబుల్ రేట్ మినిమం పోతుంది. బొక్క కొట్టాడు ఎవడు కొన్నాడు. ఎంఆర్పీ చూసినాక ఎవర్రా చెడ్డీలు 300 పెట్టి వేసుకునేది. చూడండి గైస్ ఇక షార్ట్ అయితే మస్తు పత్తులా ఉన్నాయి, అందుకే మేము కొంటలేము. లేకపోతే 300 కాదు 500 కొనేటోళ్ళం. సో గైస్ రే వచ్చాం చూసాం బయటికి వెళ్తున్నాం. ఏమన్నా కొన్నారా అంటే కొనలే. అంటే కొనే వాళ్ళం మంచి లేవు గైస్. మంచిగానే ఉన్నాయి కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి. ఏదో అగ్గోసాగ్గోలా దొరుకుతాయి అని చెప్పి మేమత్తే అన్ని ఎక్కువ రేట్ 600, 300. ఆ 300 మంచి లేవు, మన సైజు లేవు. అదే ఉంటారు చికెట్ అయిందిరా గైస్. వెళ్తున్నప్పుడు పోయినా కదా చూడండి చికెట్ అయిపోయింది. ఏం కొనలే అసలు.
కూర్చున్నావు పోయి కాసేపు. దీనికి ఆ టిక్ టుక్ ఆ ఆటో ఎక్కొచ్చినాం, మళ్ళా 20 రూపాయలు బొక్క, మనిషికి 20, మళ్ళీ పోవడానికి 20. ఇక్కడ ఏదన్నా ఒకటి చెప్పింది వీడే ఈ ఏదోనే రీల్ వచ్చింది మనకి. రీల్ వచ్చి అరే మామ తక్కువ రేటు ఉన్నాయట్రా, పోదాం పారా బట్టలు కొనుకొచ్చుకుందాం ఓ అన్నాడు. నాకు బుద్ధి లేదు, వీడికి సిగ్గు లేదు, అందుకే ఆయన అరే తక్కువ రేట్ అంటే ఎవడన్నా వస్తాడు. అదే అంటుందా. మన నేను ఇక వ్లాగ్ చేసి జనాలకు చూపెడతాం, అందరు వచ్చి కొనుక్కుంటారా, నేనే కొనుక్కోలే బొక్క ఎవరు రాకులే, అన్ని ఎక్కువ రేట్ ఉన్నాయి. అన్ని అడ్డమైన బట్టలు అన్ని చల్ ఎంఆర్పి ఎంఆర్పి ఎన్నెన్నో అంటాం. 6,000 అట, 6,000ది 600 అంటాం, 600 800కి అమ్ముతా చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు వాచెస్ ఉన్నాయి, స్టార్టింగ్ 5,000. రాడో కంపెనీ కూడా ఉంది, 12,000 అట. భయ ఇది ఒరిజినల్ కదా చెక్ చేసుకోవచ్చు, ఆ గూగుల్ లెన్స్ అదే నెట్ వెబ్సైట్లో చూసి అంటే ఫోటో నాట్ అలౌడ్ అంటాడు, అందుకే మీకు చూపెట్టలేకపోయినా. రేబాన్ స్పెట్స్ ఉన్నాయి 2,000 అట. ఇంకా 6,000. ఇంకా అద్దాలు ఉన్నాయి 2,000. సెంట్ బాటిల్లు, హెయిర్ డ్రైయర్లు, అంత స్క్రాప్ గైస్, వేస్ట్. ఇక అత్తాలు ఇక కార్లలో సఫారీలు వేసుకొని వస్తాను. మళ్ళీ ఈ సఫారీలు వేసుకొని వచ్చినోడు ఎక్కువ తక్కువలే కొట్టారా, వాడు సఫారీలో తిరిగేందుకు రా, ఇజ్జత్ వేస్ట్ కాడు ఇక అంతా. ఆ బ్రాండ్స్ కే తక్కువ ప్రైస్ రా, మనం కొనే బ్రాండ్స్ కే ఎక్కువ ప్రైస్. అయినా కానీ అంత క్వాలిటీ ఎట్లున్నారా, అంత అంగడి ఇచ్చాలి మంచి లేవు. ఇదే గైస్ మేము వచ్చింది అపారల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అట. చూడొచ్చు ఇక్కడనే మొత్తం ఏదేదో నాకు కూడా తెలీదు. గైస్ ఇక పావుబాజీ తిందామని వచ్చినాం. యాక్చువల్గా పావుబాజీ ముంబైలో తింటేనే బాగుంటుంది అట అని నేను అంటానా, కానీ ఇక మేము ఎన్నే తింటాం, చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. అది పావుబాజీ కాదట, బర్గర్ అట. ఈ అవ్వండి ముంబై పోయినప్పుడు తిందాము. అరే పావుబాజీకి బజ్జీ అంటానా, బర్గర్కి తేడా తెలుస్తలేదు. అడిగి మనుషులు అంతా అర్థం కాలే. పావుబాజీ తిందాం రా, ఇవన్నీ వేస్ట్. బ్రెడ్ నూనెలో వేడి చేసి దాని మీద అది వేసి ఎత్తాడు. 30 రూపాయలట గైస్, 30 రూపాయలట ప్లేటు. గాయ్స్ మా కాస్ట్లీ పూర్ రిచెస్ట్ బర్గర్ ఎట్లున్నారా, మోర్నీలారా అవి. సారీ తినేటప్పుడు ఇట్లా మాట్లాడద్దు. చూద్దామా ఎట్లా ఉన్నదో. 10 బ్యాడీతో వచ్చినప్పుడు దోశ నింపుకొని తిన్నట్టు అది ఎట్లా తినాలి, నోరుతో తినాలి. ఏదిరా అలాగా టమాటా వేయకుండా అయిపో, తీయగా ఉన్నది అది. రావురా గైస్ మనం ఇట్లాంటి బయట ఫుడ్ తినాం జస్ట్ మీకోసం, అంతే ఇక బాయ్. అంతే గలీజ్ ఉన్నది, ఇంజన్ ఆయిల్ ఎక్కువైందా. చూడండి బ్యాగ్ తిరుగురా బ్యాగ్ కూడా పట్టుకొచ్చినాం. బట్టలు కొన్నాక 20 రూపాయలకు సంచికి పైసలు అయితే ఎందుకులే అని చెప్పి బ్యాగ్ పట్టుకొచ్చినాం. తిప్పి కొడితే ఓ బనీన్ డ్రైవర్ కూడా కొనలే, తెచ్చిన పర్సన్ జేబులో పెట్టుకుని. ఇంకా మెట్రోలు ఇక 100 రూపాయలు చేయలేట, ఈడ కూడా 200-300 ఉన్నాయి. అంటే డబ్బులు గురించి కాదు గైస్, క్వాలిటీ లేవు. క్వాలిటీ ఉంటే 1000 కొంటాం మేము, అవి క్వాలిటీనే ఉన్నాయా. చూడండి గైస్ వీళ్ళు అయితే మోమోస్ పట్టుకొచ్చేళ్ళు, మనం తినని ఏరా నేను తినటి చేయవచ్చు కదరా, మీకు రా. అమ్మా మీరు దోసగాలు కాదరా, ఫ్రీగా అయితే మనం తింటాం కదా. ఒకటిరా ఏందిరా ఇది పిండి చికెన్ అయితే అయిపోగానే ఎక్కువ రేట. కేఎఫ్సీ వెనస్డే రోజు రావాలి మామ, వెనస్డే అయితే మొత్తం నేను కొనిచ్చాడని. ఈరోజు రేట్ ఎక్కువ, ఈరోజు తినదురా, మంచి చికెన్ బెటర్ ఈరోజు. వెనస్డే అయితే ఫ్రెష్ బాయిలర్ కోడి కోసి మంచిగా చేస్తారు. ఓకే గైస్ మంచిగా ఉన్నదా, అంటే మనం కొనలే కదా గైస్, మంచిగా ఉంటుంది. పీజీలో ఫుడ్ పెడతలేరు, ఈడ మాత్రం బొచ్చర్ గ్యాస్ సిలిండర్లలో మంచిగా అండి పెడతారు. మా పీజోన్కే ఏదో నొక్కుతానట్టున్నది అన్నకి. గైస్ ఇందాక వెజ్ మోమో పిండి, ఇప్పుడు చికెన్ మోమోస్ పచ్చికోడా రే రే కోడికి పసుపు రాసినట్టున్నది. టేస్ట్ చేద్దాం గైస్ మోమోస్. ఓకే తినేటట్టున్నాయి. ఫస్ట్ టైం రా, ఎప్పుడు తినలేరా ఈ పిండి నాకు నచ్చవు. కూడా ఫస్ట్ టైం ఏనారా మోమోస్ తినడం, ఫస్ట్ టైం. ఏదో తక్కువ రేట్లో కాబట్టి మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న చూడండి గైస్, ఇక్కడ ఉన్న టేబుల్ అలా మనది వరస్ట్, సారీ డీసెంట్ టేబుల్ చూడండి.
అరే నువ్వు ఎందుకు అంటున్నావు రా? నువ్వేమన్నా అమ్మాయి వారా? మా దగ్గర మంటాను మీదురా. చూడండి కదా అంతా మొత్తం ఇక మన అంతా చిచ్చోరే ఉంటది. ప్లేస్ డజంట్ మ్యాటర్, వైబ్ మ్యాటర్. మన ఆంధ్ర ఫ్రెండ్ గాడు కాఫీ కొనుకొచ్చిండు. రే తలకాయ చూపెట్టరా, తల లేదనుకుంటారు. కింద ఏం చెప్తాను రే, ఈ బొక్కు ఉన్నది కదా, ఈ బొక్కు ఇచ్చింది తాగేందుకే కదా అని అడుగుతాడు. అరే తీసి తాగాలరా, ఒకవేళ స్ట్రాయి తల పెట్టాలి. రే ఏంద్రా, నేనే ఏదో నేనే పెద్ద హౌలే గండ్రా అంటే నువ్వు నాకన్నా డేంజర్ గానే ఉన్నావు. ఏం పడ్డా